సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ గైస్. అదేంటి అంటే మన యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో అది ఏంటి అంటే గైస్, మీ అందరి యూట్యూబ్ ఛానల్ ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్కి వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, వ్యూస్ అనేవి ఎక్కువ రావడానికి యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ని యూట్యూబ్లో ఇంప్లిమెంట్ చేయడమే జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. 100% గైస్ మీరు మీ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి 100% వ్యూస్ అనేవి ఖచ్చితంగా గ్రో అవుతాయి గైస్. ఓకేనా? సో లేట్ చేయండి గైస్, మన టాప్లోకి వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ వచ్చాం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడు గైస్ మనం ఫస్ట్ ఏంటంటే ఈ యూట్యూబ్ అనేది ఎలాంటి అప్డేట్ ఇచ్చినా మాట్లాడుకుందాం. సో ఈ అప్డేట్ వల్ల మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి అనేది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం యూట్యూబ్లో ఎవరైనా అప్లోడ్ చేసిన వీడియోస్ మనం చూడాలి అనుకుంటే, సో అది ఎలాంటి కేటగిరీ వీడియో అయినా సరే మనం చూడాలి అనుకుంటే అక్కడ మనకు వీడియో యొక్క క్వాలిటీ వచ్చేసి 144pలో పెట్టుకొని చూడవచ్చు, 240 కావచ్చు, 360 కావచ్చు, 720, 1080, 1440p, 2K, 4K ఆ విధంగా మనకు నచ్చిన క్వాలిటీ అనేది సెట్ చేసుకొని చూడొచ్చు. అది మన దగ్గర ఉండే డేటా బట్టి, అంటే ఇంటర్నెట్ బట్టి అయితే ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి అంతకు ముందు అయితే ఉండకపోతుంది. మనకు నచ్చిన క్వాలిటీ అనేది పెట్టుకొని చూడొచ్చు గైస్. ఓకేనా? బట్ ఇప్పుడు గైస్ యూట్యూబ్ ఏం చేసిందంటే, యూట్యూబ్ కూడా రెవెన్యూ సంపాదించుకోవడానికి కోసం యూట్యూబ్ ఏం చేసిందంటే అప్ టు 1080p వరకు ఎవరైనా సరే క్లిక్ చేసుకొని ఎటువంటి లిమిట్ లేకుండా మీరు మంచిగా అయితే క్వాలిటీ వీడియో అనేది చూడొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు 1440p కావచ్చు, 4K వీడియో క్వాలిటీలో పెట్టుకొని చూడాలి అనుకుంటే మీకు డెఫినెట్గా యూట్యూబ్ ప్రీమియం అనేది ఉండాలి. అంటే 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అనేది ప్రీమియం తీసుకుంటారు. అంటే మంత్లీ పేమెంట్స్ ఆ విధంగా ఇచ్చేసి యూట్యూబ్ నుంచి ప్రీమియం అయితే తీసుకుంటారు. సో తీసుకుంటేనే మీరు 1440pలో కావచ్చు, లేకపోతే 4Kలో ఉండే క్వాలిటీని చూడొచ్చు. లేదు అనుకుంటే మీరు ప్రీమియం తీసుకోను అనుకుంటే 1080p వరకు మాత్రమే మీరు క్వాలిటీ సెట్ చేసుకొని వీడియో అనేది చూడొచ్చు. సో అది ఎలాంటి వీడియో అయినా సరే, ఎవరైనా అప్లోడ్ చేసిన వీడియో అయినా సరే. సో గైస్ ఇది యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్. సో ఈ అప్డేట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, దీనివల్ల మనకు వ్యూస్ ఏ విధంగా గ్రో అవుతాయి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాని కూడా ఇప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ యూట్యూబ్ అనేది రెవెన్యూ సంపాదించుకోవడానికి కోసం ఇది ఏదైతే 1080p కన్నా ఎక్కువైతే క్వాలిటీ ఉందో, 1440p కావచ్చు, 4K, సో ఇలా ఎక్కువ ఉన్న వీడియోస్ వల్ల యూట్యూబ్కి రెవెన్యూ వస్తుంది. ఎందుకు? అలాంటి వీడియోస్ అనేది ఎవరికైనా రీచ్ అయినప్పుడు వాళ్ళు ఒకవేళ 1440pలో కావచ్చు, 4Kలో కనుక చూడాలి అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాల్సిందే. సో ఎవరన్నా సరే హైయెస్ట్ క్వాలిటీలో వీడియో చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రీమియం తీసుకుంటారు. దానివల్ల యూట్యూబ్కి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గైస్ యూట్యూబ్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ హైయెస్ట్ క్వాలిటీలో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో, అది మనం కావచ్చు, ఏ క్రియేటర్ అయినా సరే, వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్ అనేది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు రెవెన్యూ కావాలి కాబట్టి మనం హైయెస్ట్ క్వాలిటీలో అప్లోడ్ చేసినాం కాబట్టి ఒకవేళ మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళు ప్రీమియం తీసుకుంటే యూట్యూబ్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి హైయెస్ట్ క్వాలిటీలో అప్లోడ్ చేసే వీడియోస్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేయబోతుంది. సో అందుకే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అంతకుముందు ఒక 3-4 వీడియోస్ బ్యాక్ కూడా. సో వీడియో యొక్క క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో. నార్మల్గా ఏదో ఉన్న మొబైల్తోని వీడియో షూట్ చేసుకుంటా అంటే రీచ్ రావడం చాలా కష్టం గైస్. మీ దగ్గర నార్మల్ మొబైల్ ఉన్నా కూడా దానికి ఒక మంచి లైటింగ్తో కావచ్చు, లేదంటే ఒక మంచి సన్లైట్ కావచ్చు, అవుట్డోర్లో వీడియో షూట్ చేయడం కావచ్చు, అలాంటివి ట్రై చేసి మీరు ఏ ఎడిటింగ్ యాప్లో అయితే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో, అది ఇన్షాట్ అవ్వచ్చు, కైన్మాస్టర్ అవ్వచ్చు, ఏదైనా సరే దాంట్లో మీరు క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా హైయెస్ట్ క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో చాలామంది ఏంటంటే అన్న దగ్గర తక్కువ డాటా ఉంది, సో ఆ ఉన్న డాటాలోనే వీడియో అప్లోడ్ చేయాలంటే 740pలో మాత్రమే సేవ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొంతమంది 1080pలోనే అప్లోడ్ చేస్తున్నారు. మీకు తెలియదు గైస్, ఇన్షాట్లో, కైన్మాస్టర్లో అన్నిట్లలో కూడా 2K వరకు మన వీడియో అనేది సేవ్ చేసుకోవచ్చు. మీరు 1080pలో సేవ్ చేసినా మళ్ళీ వీడియో సేవ్ అయిన తర్వాత దాని క్వాలిటీ ఇంకా తగ్గుతుంది. అదేదో మీరు ముందే 2Kలో సేవ్ చేసుకుంటే డాటా ఉన్నప్పుడు మీరు అప్లోడ్ చేసుకుంటే మీ వీడియోస్కి రీచ్ ఎక్కువ రావడానికి యూజ్ అవుతుంది. సో దయచేసి చెప్తున్నా, వీడియో క్వాలిటీ అనేది యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అప్డేట్ తీసుకొచ్చింది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్గా. సో దయచేసి మీరు ఏ ఎడిటింగ్ యాప్ అయినా సరే దాంట్లో హైయెస్ట్ క్వాలిటీలో వీడియో అనేది సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర మామూలు మొబైల్ ఉంటే దయచేసి మంచి మొబైల్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లేకపోతే ఉన్న దాంట్లో మంచి క్వాలిటీగా తీసి మంచి ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేసి సేవ్ చేసుకొని
యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది గైస్, సో మెయిన్ అప్డేట్. సో దయచేసి గైస్ ఒక్కసారి మీరు ఇన్ని రోజులు ఎంత క్వాలిటీలో వీడియో అప్లోడ్ చేశారో సో దాన్ని పక్కన పెట్టి మీరు ఇప్పటి నుంచి ఒక 15 to 20 డేస్ వరకు హైయెస్ట్ క్వాలిటీలో వీడియోని సేవ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూడండి. 100% మీ అప్లోడ్ చేసిన వీడియోకి వ్యూస్లో మీకు చేంజెస్ చూడకపోతే గైస్ అప్పుడు కింద అయితే కామెంట్ చేయండి గైస్, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం బీ స్టే ట్యూన్ గైస్.